గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఫిబ్రవరి 7వ తారీఖున ఎస్సీ వర్గీకరణ పేరిట ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో కూడా 1000 గొంతులు 1,00,000 డబ్బుల పేరిట కూడా భారీ ఎత్తున సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ, సో మరి ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎట్లా ఉండబోతుందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి పృథ్వీ అన్న గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో జై తెలంగాణ. సో ఎట్లా చూస్తారు మరి ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖున భారీ ఎత్తున సభ చేయబోతున్నారు, ఒక పక్క మాలలేమో దానికి దానికి వ్యతిరేకంగా ఇంకోటి ఫిబ్రవరి 9వ తారీఖు వాళ్ళు కూడా సభ పెడతా ఉన్నారు. సో ఏం చెప్తారు అసలు దీని గురించి? ఒక న్యాయమైన ధర్మమైన డిమాండ్ వర్గీకరణ ఏబిసిడి ఎట్లయితే బీసీలలో ఏబిసిడి జరిగిందో అట్లనే ఎస్సీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలి, కేటగరైజేషన్ సబ్ కేటగరైజేషన్ జరగాలి. దీంట్లో ఏంటంటే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ ఫలాలు వాళ్ళే తీసుకుంటారని ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంటే విభిన్న కమిషన్స్ వచ్చినాయి. ఆ కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు లాస్ట్ ఫేవరబుల్గానే ఉండే, లాస్ట్గా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని అన్ని రాజకీయ పార్టీలు అంతకు ముందు నుంచే పెట్టినాయి మేనిఫెస్టోలలో, మేము వెంటనే అమలు చేస్తామని చెప్పి. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన పని లేదు అని చెప్పని కొంతమంది బయటకు వచ్చి ఒక సభ పెట్టుకొని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బయటకు వచ్చి పెట్టిన తరుణంలో అందరినీ మందకృష్ణ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఏదైతే జరిగిందో అందరినీ కలిపి మాకు మీ సపోర్ట్ మాకు కావాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వెనుకకు పోయింది కనుక ఇగో సమాజం మొత్తం అందరి దగ్గరకు వస్తే ఎస్ అది 1000 గొంతులు 1,00,000 డప్పులు, అసలు 1000 గొంతులు 1,00,000 డప్పులు పోయి 1000 గొంతులు 1,00,000 డప్పులైంది. ఎందుకంటే సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అగ్రకులాలు కావచ్చు, పేద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అందరు బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలలో ఉన్నటువంటి 59లో 58 కులాలు అడుగుతున్నాయి ఇది మాకు వర్గీకరణ జరగాలి అని చెప్పని. సో ఇది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పని అందరూ సంఘీభావం ప్రకటించుకుంటూ వీళ్ళు ఇచ్చినటువంటి ఫిబ్రవరి 7th అయితే హైదరాబాద్లో అది సభగాలో పెద్ద ప్రొసెషన్ డప్పులు మోగించుకుంటా ప్రపంచానికి వినిపించేటట్టుగా ఇది న్యాయబద్ధమైన డిమాండ్. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ వాయిద్యం ఇంత పెద్ద మొత్తంలో వాయించింది ఎక్కడ ఉండకపోవచ్చు. అది రేపు పొద్దుగాల వరల్డ్ రికార్డ్ కూడా కాబోతున్నది. దానికి అన్ని కులాలకు సంబంధించిన వాయిద్యాలకు సంబంధించిన వాళ్ళు కూడా సంఘీభావం చేసి మేము వచ్చేది. ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఏదైతే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ చాలా రోజులు గడుస్తూ ఉంది. మరి ఇప్పటికీ ఎందుకు దీని మీద స్పందించకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? రాజకీయ ఒత్తిడులు, రాజకీయ పార్టీల నిజాయితీ లేకుండా వ్యవహారము, అంటే ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బూడమల్లన్న లెక్క. ఓ న్యాయబద్ధమైన డిమాండ్ జనానికి అవసరం ఉన్నదంతా ఎలక్షన్ల ముందు మాత్రం ఒక తీరుగా ప్రామిస్ చేశారు. ఎలక్షన్లు అయినైతే పోరా అన్నట్టుగా ఇక దాటింది కదా, ఓడ దాటింది కదా, బయటపడ్డాడు కదా, మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ప్రామిసులు చేస్తారు అన్నట్టు వీళ్ళు. అట్లా అంటే వీళ్ళ వైఖరి అట్లుంటది. అంటే నిజాయితీగా కొట్లాడిన ఒక తీరుగా ఉంటుంది, నిజాయితీ లేదు వాళ్ళకి. ఆ రాజకీయ పార్టీలకు ఉండేది అంటే గతంలో కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు చేయలేదు కనుకనే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ దగ్గర పోయిండు. బీజేపీ సుప్రీంకోర్టుకి ఏదో అఫిడవిట్ ఇచ్చే దాంట్లో డెఫినెట్గా వాస్తవాన్ని చెప్పిండ్రు. ఇప్పుడు మరి వీళ్ళు అమలు చేస్తా అన్నారు, వాస్తవమే అన్యాయం జరిగింది, మోసం జరిగింది, మేము వర్గీకరణ చేస్తామని చెప్పి వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళు చేయాలి. చేయకపోతే జనం లోపల దోషులుగా నిలబడతారు. ఎందుకు చేస్తారంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీ రాజకీయ నాయకులే అంత అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు నడుస్తున్నాయి భయ్. అందుకని ఎస్సీ వర్గీకరణ కూడా ఏదైతే ఏబిసిడి కులాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, కానీ దీంట్లో ఓన్లీ మాల సామాజిక వర్గం ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది కావచ్చు, ఎందుకు దీన్ని అప్రూవ్ చేస్తలేదంటే ఏం చెప్తారు? కొంతమంది స్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన వాళ్ళకు నష్టం జరుగుతుందని అనిపిస్తున్నట్టున్నది. లేకపోతే నిజంగా కూడా ఆ ఫలాలన్నీ వాళ్ళు కింది వాళ్ళకు పంచకుండా ఉండేటువంటి మనస్తత్వాలు వాళ్ళ తలకాయలు ఉన్నాయి. ఏళ్ళకెళ్ళి జరుగుతున్నది కదా, ఇది జరుగుతున్న వాళ్ళకి అట్లనే ఉన్నది. ఇది మాదే హక్కు అనే లెక్కల వెనకట కొంతమంది ఫార్వర్డ్ కాస్ట్లలో ఉన్నటువంటి వాళ్ళ మైండ్ సెట్స్ ఇప్పుడు వీళ్ళకి కూడా కొంతమంది, నేను అందరిని చెప్తలేను, నేను దీంట్లో కూడా కొంతమంది మానవ సామాజిక వర్గాలలో అందరూ అట్లా లేరు. ఆ కొంతమంది మెజారిటీ వాయిస్ వినిపించినట్టుగా బయట మాత్రం ప్రచారం జరుగుతా ఉన్నారు. కేవలం రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తేవడం కోసమే పృథ్వీ గారు, విఠల్ గారు కానీ, మందకృష్ణ మాదేవ్ కానీ ఇలాంటి వాళ్ళు పోరాడుతూ ఉన్నారని చెప్పేసి అటు మాల సామాజిక నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు, నిజంగా బీజేపీ అధికారం రావడం కోసం మీరు పోరాడుతున్నారంటే ఏం చెప్తారు? కాదా బయట బీజేపీ అధికారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు? ఈ బట్టగాల్చి మీదేసులు ఎక్కడిది నాకు అర్థమైతే లేదు. నేను ఎన్నడా జెండాలు పట్టలేదు. నేనే వాళ్ళకి ఎందుకు భయం అవుతున్నది? వాళ్ళకి ఎందుకు భయం? చేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేయమని చెప్పి పొద్దున్న నుంచి మేము వర్గీకరణ గురించి మాట్లాడాం కదా, కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. మీరు చేసేది మీరు చేయండి.
మీరు చేయండి రాదుండ్రి, మీరు చేయండి. తప్పింది కదా, తప్పిరు కనుకనే పంచాయతీ, లేకపోతే పంచాయతీ ఎక్కడిది? పంచాయతీ ఎక్కడైనా ఇప్పుడు దాకా ప్రెస్ నడిచింది, అక్కడెక్కడ బీజేపీ జెండా ఉందా? ఏమన్నా బీజేపీ జెండాలు పట్టుకున్నారు? సపోర్ట్ చేస్తారు కూడా సపోర్ట్ చేస్తారు కావచ్చు, వేరే విషయం. అట్లాంటి అన్ని రాజకీయ పార్టీలు మేము మొన్న వరంగల్ డబ్బు కొడితే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాదిక సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అందరు డబ్బులు కొట్టారు కదా. మేము కూడా ఉన్నాం అందులో, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి డబ్బులు కొట్టిరాడా, అన్ని రాజకీయ పార్టీలలో వచ్చి ఉన్నారు. మరి ఒక్క వీళ్ళే పృథ్వీరాజ్ అనే ఆయనే పోయి, మందకృష్ణ అనే పోయి, లేదా విఠలే మా పేర్లే ఎందుకు తీస్తున్నారు నాకు అర్థమైతలేదు. న్యాయబద్ధమైన డిమాండ్ అనే రాజకీయ పార్టీలు మేము నిజంగానే మీదేసుకునేది ఉంటే అది వేరే విషయం. మీరు మాట్లాడదు అట్లా పోయేది ఉంటే వీళ్ళకి భయపడేది ఉన్నా నిజంగా పోవాలనుకుంటే ఎవరికి ఎందుకు భయపడతాం? మేము ఎవరికైనా జవాబాదారా? డైవర్ట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. ఇష్యూను బద్నాం చేసేందుకు, డైవర్ట్ చేసేందుకు, ఆ ఇష్యూలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ను, ఆ న్యాయబద్ధమైన డిమాండ్ ను బట్టగాల్చి మీదేస్తే ఇది ఒడిచిపోతుందని. డే 1 రోజు మేము ఏమనక ముందే నా పేరును విఠల్ పేరు, పృథ్వీరాజు విఠల్ ఇద్దరు ఆ మాలలను సామాజిక స్మగ్లర్లు మాఫియా అన్నారని మేము ఎక్కడ పదమే వాడలే, అసలు వాడకున్నా కానీ అట్లా చేసిర్రు. ఆ ప్రయత్నం పోయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇదో కొత్త దుఃఖం పెట్టిర్రు. ఇట్లా అంటే ఏంటంటే బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ అంటే అస్సలు పడనటువంటి వాళ్ళు మమ్మల్ని ఏది ఆలోచించకుండా ద్వేషించుకుంటారని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఫ్యాక్ట్స్ బయటపడ్డాక జనం కూడా అర్థం చేసుకుంటారు కదా. అందుకే ఇదంతా అబద్ధాల పునాదుల మీద ఏది కూడా ఎక్కువ రోజులు నడవదు. వాళ్ళు ఎంత అబద్ధాలు చేస్తే అది రివర్స్ అవుతుంది, వాళ్ళకే రివర్స్ అయితే సమాజం నుంచి వాళ్ళే దూరం పోతారు. ఏదైతే మొన్న చూసిన పద్మ అవార్డ్స్ విషయంలో కూడా అయితే గద్దర్ గారిని ఉద్దేశించుకొని మాట్లాడిన వ్యాఖ్యలమే మీ అభిప్రాయం? ఎందుకంటే మీరు కూడా గతంలో తెలంగాణ ఉద్యమ పోరాటాలు అనేక పోరాటాలు చేశారు. సో మరి గద్దర్ గారి విషయం మాట్లాడిన వ్యాఖ్యల మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఈ తెలంగాణ ప్రాంతం విముక్తిలో గద్దరన్న సాహిత్యము, గద్దరన్న ఫిజికల్గా తిరుడు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నట్టు వనరుల దోపిడీకి సంబంధించినటువంటి కావచ్చు, చాలా అంశాలల్లో తన పాత్ర, తనతో పాటు మేమంతా కలిసి తిరిగినాం. అంతకు ముందు నుంచి మా ఫాదర్ జయశ్రీ ముచ్చత్రణ గారు, దాని తర్వాత నేను కూడా నా కోర్సు తెలిసినప్పటి నుంచి అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే బండి సంజయ్ గారు ఇంకా ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర, డిఫరెంట్ మూమెంట్స్ మీద ఇంకొంచెం అవగాహన తెచ్చుకొని అప్పుడు స్పందిస్తే బాగుంటుంది. దానికంటే అంత నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తలేదు నాకు. గదరన్న సాహిత్యం పట్ల కావచ్చు, గదరన్న పాత్ర పట్ల కావచ్చు. ఆయన అన్నాడు చాలా మందిని మా వాళ్ళని సంపించిండని. కేసులు పెట్టిన ఎక్కడెక్కడ కేసులు కోర్టులు చూసుకుంటాయి కదా, ఒకటి అట్లుండేది ఉంటే ఆ కోర్టులు చూసుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ నుండి వాళ్ళ ప్రధానమంత్రియే మాట్లాడిన గతంలో వీళ్ళు కూడా హత్తుకున్న పరిస్థితి చాలా చూసాం. అలాంటి వ్యక్తి మీద కూడా ఇట్లాంటి అంటే మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? అదే దుర్మార్గమైంది. అది ఏంటంటే సొంతంగా వాళ్ళ ఇజ్జత్ వాళ్ళ తీసుకున్నాడే. ఇప్పుడు బండి సంజయ్ని, ఇప్పుడు గదరన్నను ప్రేమిస్తోళ్ళు, గదరన్నను గౌరవిస్తోళ్ళు అందరి దృష్టిలో ఇప్పుడు బండి సంజయ్ ఆ పరువు ఏమైనట్టు? పాతాళంలోకి పోతుంది పరువు. సో అటువంటిది వ్యాఖ్యలు చేసే ముందు మీకు ఏది ఉన్నా కానీ నీ పరిణితిలా సరే, నువ్వు కేంద్ర మంత్రి కావచ్చు, అన్ని కావచ్చు, ఏదన్నా దానికి ఒక ఆథెంటిక్ ఉండాలి కదా. దేని గురించి చంపిరు, ఎక్కడ చంపిరు, ఏంటిది అనేది ఉండాలా లేదా? మా ఊర్లో చంపిడు పోయి చూపి ఎవరు చంపిడు గదరని వచ్చి కాల్చిన ఆయననే ఉల్టా పోలీసు వాళ్ళు కాల్చారు కదా, ప్రభుత్వమే తనని కాల్చింది కదా. ముఖ్యమంత్రి స్థాయికి పోయిన వాళ్ళే నక్సలైట్లే, దేశభక్తులు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నోళ్ళే ముఖ్యమంత్రి కూడా అయింది కదా. ఎన్టీ రామారావు కాడికెళ్ళి మొదలు పెడితే అందరు ఎవరు కాదని చెప్పు. రాజశేఖర రెడ్డి సొంటోళ్ళు మాట్లాడి మీతో కలిసి ఉన్న ఎన్టీ రామారావు, మీ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కూడా మాట్లాడినాయి కదా. మరి కేసీఆర్ దాకా గదే మాట్లాడారు కదా. సపరేట్ అయిన తర్వాత కూడా కేసీఆర్ గదే మాట్లాడింది కదా. ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ నక్సలైట్ అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను కంప్లీట్ డిసగ్రీ, ఐ విల్ డిసగ్రీ విత్ నక్సల్ తుపాకులు పట్టి కాల్చుకునేది. నేను కూడా డిసగ్రీ చేస్తా పర్సనల్ గా, పృథ్వీరాజ్గా నేను దాన్ని ఒప్పుకోను. నేను తుపాకులు పట్టుకొని కాదు, నువ్వు ప్రజాస్వామ్యంగా ఓట్ల సైడ్ వచ్చి రావాల్సిందే. నేను కూడా దాన్ని సమర్థిస్తా. ఇటు పోలీసు వాళ్ళు చచ్చిపోతున్నారు, అటు వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇది తెలంగాణ బిడ్డలే, వాళ్ళు తెలంగాణ బిడ్డలే. ఇది ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఎప్పుడైతే తెలంగాణ భీకరమైన మూవ్మెంట్ లేచిందో, 69లో ఎప్పుడైతే కాలేదో వాళ్ళంతా టర్న్ అయ్యి అటు సైడ్ పోయిండ్రు. అది సపరేట్ గా అనుకుంటేది ఉంటే ఇలా నవ్వదే ఉండకపో తెలంగాణకు. సో దాంట్లో పుట్టిన దాన్ని ఆ పోరాటాలను చులకనగా చూసినట్టుగా చేసి అవమానపరిచి ఇలా మీరేం చేస్తున్నారు? అడ్డగోలుగా చంపుతున్నారు కదా. అడ్డగోలుగా కానూను చెప్పలే కదా, నువ్వు చంపి టెర్రరిస్టులను మాట్లాడుతున్నారు, ఏమేమో మాట్లాడుతున్నారు. బయట దేశంకి వెళ్ళి వచ్చేసినారు. చాలా 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 భీకరంగా ఎల్టీటీ వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు పోయినారు. అది వేరే సంగతి. మరి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఏంది భయ్, ఏం భాష మీద నాకు అర్థమైతలేదు. అంటే ఇంకా వాళ్ళు చాలా ఇక్కడ పరిస్థితుల మీద కూడా వాళ్ళకి ఇంకా అవగాహన రావాలి. ఒకవేళ రాకుండా మీరు మాట్లాడితే జనం దృష్టిలో మీరే అబాస్పాలు అవుతారని చెప్పి బండి సంజయ్ గారికి చెప్తున్నా. మీరు ఇంకా దయచేసి మీరు ఇంకా తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయండి. ఏదో మంత్రిగా అయినా అక్కడ దాకా వేరు, ఢిల్లీ దాకా వేరు, కానీ కొద్దిగా సోయించుకొని ఈ ప్రాంతం సమస్యల మీద ఎవరెవరి పాత్ర ఏముండే, ఎట్లా ఉండే, కొన్ని నచ్చకపోవచ్చు చాలా మందికి, చాలా అంశాల పట్ల నచ్చాయి కావచ్చు.
కానీ నచ్చని అంశాలు ఒక తీరుగా చెప్పండి. నచ్చని నువ్వు మరీ క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నట్టుగా నువ్వు వ్యక్తిని పట్టుకొని నువ్వు ఒక ఉద్యమాన్ని పట్టుకొని నువ్వు అంత ఘోరంగా చులకనగా మాట్లాడుతున్నావు అంటే నీ మైండ్ సెట్ ఏందో జనానికి అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.